మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ సెక్టర్ అంటే ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఒక 2 days క్రితం న్యూస్ పేపర్లో ఒక అంశం చదివాను నేను. అందులో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనా తాలూకా ఆర్మీ, ఈ ఆర్మీలో డిప్యూటీ జనరల్ అయినటువంటి వెయ్ చాంగ్ అనేటటువంటి వ్యక్తి, డిప్యూటీ జనరల్ వెయ్ చాంగ్ అనేటటువంటి వ్యక్తి, అలాగే జుకాయ్గో వాళ్ళ పేర్లు కొంచెం మనకు అర్థం కావు, ఇంకొక ఆయన ఉన్నారు. వీరు ఒక వివాదాస్పదం మనకి, వారికేమో ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే భారతదేశం తన సొంతంగా డిఫెన్స్ పరికరాల కోసం అంటే రక్షణ రంగంలో కావాల్సినటువంటి పరికరాలను 100% సొంతంగా తయారు చేసుకునేటటువంటి టెక్నాలజీ అంటే దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ అంతా కూడా చైనాతో పోల్చుకుంటే 20-30 సంవత్సరాల వెనుకుంది. రానున్నటువంటి ఒక 20-30 సంవత్సరాల్లో కూడా భారతదేశం ఇప్పుడున్నటువంటి సాంకేతికతతో తన సొంతంగా 100% తయారు చేసేటటువంటి డిఫెన్స్ రంగంలో కావాల్సినటువంటి పరికరాలు, యుద్ధ సామాగ్రిని తయారు చేసుకునే స్థితిలో లేదు. ఇది భారతదేశం గురించి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే అవుట్ రైట్గా భారతదేశం తాలూకా కెపాసిటీని డిస్మిస్ చేశారు. అయితే ఇందులో భాగంగానే మనం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం గురించి ఇది ఎంతవరకు నిజం, అయితే ఇందులో కొంతవరకు నిజం ఉంది, నిజం లేదని ఏం అనట్లేదు. ఎందుకంటే అవతల వారు ఎప్పుడైనా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు అందులో ఎంతవరకు నిజం ఉంది అనేటటువంటిది గ్రహించాలి. ఒకవేళ నిజం లేకపోతే దాన్ని మనం వ్యతిరేకించవచ్చు, నిజం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం తీసుకొని దాన్ని బెటర్గా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అది తెలివైన వాళ్ళ యొక్క లక్షణం.